నమస్కారం ప్రజలారా. మన జగనన్న మారిపోయినాడనే దాంట్లో ఒక సందేహం లేదు బా. ఎందుకు చెప్తున్నాడు ఈ విషయం ఏంటంటే, మరి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు నాడు మనోడు ట్వీట్ పెట్టడం ఏంది? ఇది ఏమన్నా మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటాడు, ఏ విధంగా కసిగా ఉంటాడు మనోడు. మరి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినాడంటే అన్న మార్పు ఇక్కడే కనపడుతుంది కదా ప్రజలారా. అదేవిధంగా చూస్తే మరి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం సరిలేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ట్వీట్ ఒకటి పెడతాడు. అంటే ఇక్కడ అన్న మారినాడు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే మరి విజయమ్మ గారు పుట్టినరోజు నాడు మనోడు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ట్వీట్ పెట్టినట్లే, లేకుంటే కనీసం శుభాకాంక్షలు కూడా తెలిపిన సందర్భాలు లేవు. మరి విజయమ్మ గారికి దేనికి చెప్పలేదనే దాన్ని మరి ఒక వీడియో విశ్లేషణ చేద్దామంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా మనం విశ్లేషణ చేద్దాం. విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేద్దాం. ఇక చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అంటావా? సరే, చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాలు, మరి 76వ సంవత్సరంలో అడుగుపెట్టాడా ఎట్లా? 76వ సంవత్సరం నాడు అడుగు పెట్టడం, మరి వాళ్ళ సతీమణి భువనేశ్వరమ్మ గారు అన్నా క్యాంటీన్లకు 76 లక్షల రూపాయలు విరాళం ఏంది ఇది? ఏమన్నా మీరు అంటే పేదవాళ్ళకు 3 పూట్ల అన్నం పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ అన్నా క్యాంటీన్ల గురించి, పేదవాడికి 3 పూట్ల అన్నం పెట్టేదాని గురించి. ఇప్పుడు మీరు 76 లక్షల రూపాయలు ఇచ్చి ఉదయాన్నే టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం భోజనం పెట్టి, రాత్రికి భోజనం పెట్టి, పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టి మీరు వాళ్ళ ఆరోగ్యాలను చెడగొట్టాలని ఏమన్నా అనుకుంటున్నారా? మరి ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు భువనేశ్వరి అమ్మగారు ఏ విధంగా పేదల పట్ల, అంటే ఇప్పుడు 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకు ఇచ్చినారని కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా మనకి ఇంతకుముందు గతంలో వైజాగ్లో ఉదూదు వచ్చినప్పుడు చూసినాం. అదేవిధంగా నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజానికానికి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఏందనేది కూడా మాట్లాడదాం. ఎందుకంటే మన దగ్గర ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నా, మన దగ్గర ఒక టీవీ ఛానల్ ఉన్నా, మన దగ్గర ఒక వార్తాపత్రిక ఉన్నా, మరి ఎవడికి మనం ఎంగిలి చేత్తో ఇటు ఇదిలిన కూడా ఇదిలేము. ఎందుకంటే కాకులు తింటాయేమో ఈ ఏళ్ళకు అతుక్కునేటువంటి మెతుకులు అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో మనం ఇట్లాంటి ఏమి చెయ్యం. మరి వీళ్ళు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ సతీమణి గారు భువనేశ్వరమ్మ గారు కావచ్చు, పేదోళ్ళ పట్ల దేనికి వీళ్ళకి ఇంత ప్రేమ, పేదోడికి దేనికి చెయ్యాలా అనేది కూడా మీకు మనసులో ఎప్పుడూ రాదా? మళ్ళీ అదేవిధంగా తలసేమియా పేషెంట్లకు వాళ్ళు ఏ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా సేవలు అందించారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే వాటర్ ప్లాంట్లు ఉంటాయో మినరల్ వాటరు ఆ ప్లాంట్లు ఎన్ని పెట్టారు, అదేవిధంగా రక్తదానం ఏ విధంగా, అదేవిధంగా షుగరు బీపీలు ఉండేటువంటి వాళ్ళకు వీళ్ళే డైరెక్ట్గా ఉచితంగా మరి ఆ ట్యాబ్లెట్లు ఇవ్వటం కావచ్చు, ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఏదైనా ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి చిన్నపిల్లల్ని ఏ విధంగా వాళ్ళు చదువులు చెప్పించి వాళ్ళను ప్రయోజకులను చేయటం కావచ్చు. ఎందుకు ఇదంతా చేస్తారు మీరు? మీ దగ్గర డబ్బులు ఉంటే బాలాంటి వాళ్ళకి ఏంటి, లేకుంటే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టండి, లేకుంటే దొంగ సూట్ కేసుల కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించి మా అన్న ఏ విధమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడో మీరు గడపండట. పేదవాళ్ళకి చదువులు చెప్పేయటం, వృద్ధులకు ఏదైనా కావాల్సి ఉంటే ఇయటము, పేదవాడికి మినరల్ వాటర్ వేయటము ఎందుకు అదేవిధంగా ఆమె వాళ్ళ సతీమణి గారు ఆ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పేదలకు అండగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏదైతే వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయో వాటిని పెంపొందించడంలో కావచ్చు, వికలాంగులకు పింఛన్లు ఇప్పించడంలో కావచ్చు, పేదవాళ్లకు పిల్లలకు చదువులు చెప్పించడంలో కావచ్చు, వాళ్లకు విదేశీ విద్యను ఇవ్వడంలో కావచ్చు, పేదవాడు 3 పూట్ల అన్నా క్యాంటీన్లో భోజనాలు చేసేయడం కావచ్చు, పేదవాడు పట్ల ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్లకు ఏ విధంగా చేస్తున్నాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అనేది ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మరి పరిశ్రమలు తీసుకురావడం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేయటం, రాజధాని పనులు చేయటం, అదేవిధంగా పోలవరాన్ని పరుగులు పెట్టించడం, రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది కూడా ఆలోచన చేయండి. 7 పదుల వయసులో కూడా 7 పదులు పైబడినప్పుడు కూడా ఆయన ఏ విధంగా బయట దేశాలకు పోయి
ఆయన చలి ఎముకలు కొరికేటువంటి చల్లో కూడా ఆ సొకాయ ఒకటి, ఆ ప్యాంట్ ఒకటి వేసుకొని అది యాడికి పోయినా అదే సొకాయే, యాడికి పోయినా అదే వ్యవహారమే. ఎముకలు కొరికే చలిలో కూడా ఏ విధంగా ఆయన దావోసుకు పోయినాడు ఏందనేది అర్థం చేసుకోండి ఒకసారి. మనం అధికారంలో ఉన్నప్పుడు మరి దావోసులో అంత చలి ఉంటుంది, ఆ చలికి అంత అవసరమా అన్నటువంటి మనం ఎక్కడ మరి అంత చలిలో కూడా ఆ చొక్కాయి వేసుకొని కనీసం ఆ పైన జాకెట్ కూడా లేకుండా ఎవడి కోసం కష్టపడాలి చంద్రబాబు నాయుడు గారు? ఈ వయసులో బ్రహ్మాండంగా మీ మనవడు ఉన్నాడు, మనవడితో సరదాగా కబుర్లు చెప్పుకుంటా చేసినారు, రాష్ట్రానికి మేలు ఉండొచ్చు కదా ఇంట్లో. ఇప్పుడైనా ఉన్నాడా? ఇప్పుడు ఆ 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్కి విరాళాలు ఇచ్చినారు. మరి అన్నా క్యాంటీన్లకి విరాళాలు ఇచ్చినప్పుడు ఇంట్లో కూర్చోవచ్చు కదా. మళ్ళా అన్నా క్యాంటీన్కి పోయి వాళ్ళ సతీమణి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి పేదలకి వాళ్ళే స్వయంగా వడ్డించినారు. ఎక్కడైనా మన జగనన్న కానీ మన వదినమ్మ కానీ పేదోడికి అన్నం పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? పేదోడికి 10 రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అన్నా క్యాంటీన్ అని పెట్టి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పేదోడికి కడుపు నింపుతూ ఉంటే అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా అన్నా క్యాంటీన్లు కూల్ చేసినారనేది ఒకసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు తీసి దొబ్బినాం. ఎవరైనా ఇన్ఛార్జీలు కానీ లేకంటే ఆ నిమ్మల రామానాయుడు, మరీ ముఖ్యంగా ప్రస్తుత ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆయన ఇంటి దగ్గర ఆయన పెడతా ఉంటే అన్నా క్యాంటీను, ఆయన మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర. చింతమనేని ప్రభాకర్ ఇంటి దగ్గర చింతమనేని జనతా క్యాంటీన్ అని పెట్టి ఆడ భోజనాలు పెడితే ఆయన మీద కేసులు, పేదోడికి అన్నం పెడుతున్నారని. ఇట్లా అంటే వీళ్ళిద్దరు పేర్లే చెప్పినారు అనుకోవచ్చు. కుప్పంలో మరీ ముఖ్యంగా కుప్పంలో కూడా ఏ విధంగా ఎన్ఆర్ఐలు, నాకు తెలిసి గల్ఫ్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళ పుట్టినరోజు లేకంటే వాళ్ళ వాళ్ళ పెళ్లి రోజు లేకంటే ఇంకొకటో ఏదో ఒకటి వాళ్ళకు ఒక ముఖ్యమైనటువంటి రోజుల్లో స్పాన్సర్ల కింద చేరి మేము ఈరోజు పెడతాం, మేము పెడతాం అని చెప్పి కుప్పంలో ఏ విధంగా నడిపించినారు. మరి అన్నా క్యాంటీన్లు తీసేయడం, మరి వీళ్ళు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈ బుద్ధి ఇంతకి నేను ఈ బుద్ధి భోజనాలు, ఇది కథ. సో ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద అప్పటి మరి మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రయోగించిన ప్రయోగం లేదు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొని ఏ విధంగా నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తిప్పుతున్నాడు. మరి అదేవిధంగా ఏ మచ్చ లేకుండా రాజకీయాల్లో ఎటువంటి అవినీతి లేకుండా ఆయన రాజకీయాల్లో ఉండడం, మరి అదేవిధంగా మన జగనన్న 16 నెలలు జైల్లో ఉన్నాడని ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తులందరూ అంటున్నారని కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. ఎవరి నాయకత్వం బాగుండదు, ఎవరి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఎవరి నాయకత్వంలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం బాగుండారు, పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ అంతా ఏది బాగుండదు కనుక్కున్నారు. సరే, అయినప్పటికీ మనమేమో అన్నాలు ప్రదానం చేసేదాకా మన ఈ పోరాటం ఎక్కడా కూడా ఆగేది లేదు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.